ఇంకా బల్లాగా వెళ్తూనే ఉంటాయి. ఫుల్ ట్రాఫిక్. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం, ఊరికి బయలుదేరిపోయాం. చలి మాత్రం మామూలుగా వెళ్తలేదు. కమాన్ చింటూ, కమాన్ కమాన్ కమాన్. స్టార్ట్ అయిపోయాం. ఈ రోజుతో 8 రోజులు అయింది. అగైన్ రాణి గైస్. ఇంకా స్టార్ట్ అయిపోయాం, ఊరికి బయలుదేరిపోయాం. పాతాళ గంగ దగ్గర కొంతమంది గుండ్లు కొడతారు. ఇక స్నానం చేసి వెళ్తాం. ఇక బ్యాక్ టు పవన్ కుమార్ స్పీక్స్ అండ్ ఆల్సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ 8, ఐ మీన్ డే 8 ఈ రోజుతో శివస్వాముల దీక్ష కూడా కంప్లీట్ అయిపోయింది. స్వాములు మాలలు తీసేసి ఇక్కడ పాతాళ గంగకి వచ్చారు, గంగ వేసుకొని గుండ్లు కొట్టడానికి. అలాగే మేము సక్సెస్ఫుల్గా పాదయాత్ర కూడా కంప్లీట్ చేసుకున్నాము. బ్లాగ్స్ కూడా బాగానే కంప్లీట్ చేసుకోగలిగిన. అక్కడెక్కడ ఛార్జింగ్ దొరికినప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని నా వల్ల ఏంటంటే మంచిగా నా బెస్ట్ నేను ట్రై చేసి బ్లాగ్స్ తీసిన. అవి ఎంత రీచ్ వస్తాయో అది సెకండరీ, బట్ నా వంతు ప్రయత్నం నేను చేసి ఓవరాల్గా ఈ పాదయాత్ర మొత్తం బ్లాగ్ రూపంలో షూట్ చేసిన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పవన్ కుమార్ స్పీక్స్ అండ్ ఆల్సో వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. ఈరోజు డే 8. ఈరోజుతో 8 డేస్ కంప్లీట్ అయినాయి. పాదయాత్ర కంప్లీట్ చేసుకొని మా సాములు మాలలు కూడా తీసేసారు. వాళ్ళ దీక్ష కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పాతాళ గంగకు వచ్చినాం. బండి ఇక్కడ ఆపుకొని ఆ సాములు గుండ్లు కొట్టుకునే వాళ్ళు గుండ్లు కొట్టుకుంటారు. గుండ్లు కొట్టుకున్న తర్వాత వాళ్ళు స్నానాలు చేసుకొని ఇంకా యథావిధిగా మా ఊరికి మేము వెళ్తాం. ఈరోజు వెళ్ళే దారిన కొన్ని క్లిప్స్ తీస్తా. అంతవరకు వెయిట్ అండ్ సీ. హలో గైస్, ఈరోజు డే 8 పాదయాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని పాతాళ గంగకు వచ్చేసినాము. ఇంకా వచ్చి మా సాములు కొంతమంది మాలలు తీసేసి వాళ్ళందరూ గుండు చేసుకుని గంగ వేసుకొని వెళ్తాము. చూపిస్తా మొత్తం మీకు ఇక ఎట్టుంది. ఇక తర్వాత ఇక్కడ మా సాములు అందరూ గుండ్లు చేసుకుంటారు. ఇక మా బండి ఆపుకున్నాము. ఆ సాము మొక్కం దాపెట్టుకుంటుండు. డోంట్ వరీ. ఆ డ్యామ్ ద్వారా, ఆ బ్రిడ్జ్ ద్వారానే మేము ఇక్కడికి వచ్చినాం. మా చింటూ సాము కూడా గుండు చేసుకుంటాడు ఇప్పుడు. గైస్, బ్రిడ్జ్ చూడండి, అక్కడికి నుంచి ఇక్కడ వరకు మొత్తం లైటింగ్ చూడండి. గైస్, మొత్తం బండ్లు ఆపుకొని స్వాములు గుళ్ళు కొట్టుకునేవారు గుళ్ళు కొట్టుకుంటారు. గుండు కొట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ పాతాళ గంగలో స్నానం చేసుకొని ఇంకా యథావిధిగా వెళ్ళిపోతారు. బ్రిడ్జ్ గైస్, మన ఊరు దగ్గర వెళ్తున్నాం గైస్. చలి మాత్రం మామూలుగా పెట్టలేదు. కొంచెం పగులు కాగానే తీస్తా, లైటింగ్ లేదు. ప్రయాణం లేచే విధానం బట్టి ఇది లేదు. మీరు చూడవచ్చు ఎంత స్పీడ్లో వస్తున్నామో. ఫ్రెండ్స్, ఓ మై ఫ్రెండ్స్, గైస్, గైస్, ఫైనల్లీ సక్సెస్ఫుల్గా పాదయాత్ర కంప్లీట్ చేసినాం. ఈరోజుతో 8 రోజులు. ఈరోజు డే 8
సక్సెస్ఫుల్గా పాదయాత్ర కంప్లీట్ చేసినాం. ఎవరైనా గురుస్వాములు మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడేస్తా, అంతే. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మరి ఈ యొక్క పుట్టప గ్రామం నుంచి మరి శివస్వాములు పాదయాత్రకు శ్రీశైలము వెళ్ళారు. మరి అందరూ ఐకమత్యంతో మళ్ళీ అందరూ కలిసిమెలిసి పాదయాత్ర జయపదం చేసి మరి శ్రీశైలం చేరుకొని ఆ యొక్క శ్రీశైల బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి దీవెనలు అందుకొని మరి మన పుట్టపాడికి తిరిగి మా యొక్క సన్నిధానానికి తిరిగి వచ్చామని మనవి చేస్తున్నాం. ఓం నమః శివాయ. గైస్ గో ఈ అన్న మస్తు ఎక్స్పీరియన్స్ ఉంది అన్న డ్రైవింగ్లా, సూపర్ ఫాస్ట్, చాలా సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తాడు. కాంటాక్ట్ కండి ఎవరికన్నా వెహికల్ కావాలిస్తే వెహికల్ నెంబర్గా నోట్ చేసుకొని ఈ అన్నని మీట్ కండి. సేఫ్ వెళ్ళి సేఫ్ వస్తారు. ఏ హరిబరి ఏమి ఉండదు. చెప్పనా? ఓకే చెప్పు గైస్. ఎవరి పనులు అరేంజ్ చేసుకుంటున్నారు ఇక ఇంటికి వెళ్ళిపోవడానికి. మనం కూడా అరేంజ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా లడ్లు గైస్, పాదయాత్ర మేము ఎంత జోష్గా అయితే స్టార్ట్ చేసినామో అంతే జోష్గా ఇప్పుడు ముగిస్తున్నాము. పాదయాత్ర కంప్లీట్ చేసినప్పుడు సేమ్ మా ఫేసెస్లో అంతే జోష్ ఉంది. ఇది మా లైఫ్ లాంగ్ మెమొరీ. ఈ వ్లాగ్స్కి ఎన్ని వ్యూస్ వస్తాయో పక్కన పెడితే ఇది మాత్రం మాకు ఒక లైఫ్ టైం మెమొరీ. ఇది అలా యూట్యూబ్లో నాకు ఎప్పుడు కావాలిస్తే అప్పుడు నా ఛానల్ ఓపెన్ చేసి చూసుకోవడానికి మా లైఫ్ టైం మెమొరీ. హవెవర్ ఫైనలీ ఐ వాంట్ టు థ్యాంక్ మై సెల్ఫ్ ఫర్ డాక్యుమెంటింగ్ దిస్ జర్నీ. ఓం నమః శివాయ.